ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాని. అంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లటానికి రాజకీయ నాయకులది, రాజకీయ వ్యవస్థది ఎంత బాధ్యత ఉన్నదో మీడియాకు కూడా అంతే బాధ్యత ఉన్నది. వన్ ఆఫ్ ద పిల్లర్స్, 4 పిల్లర్స్ లో మీడియా అనేది ఒకటి. మీడియాకు ఉండేటటువంటి సమస్యలు ఏది మేనేజ్మెంట్ పరంగా వాళ్ళకు ఉండేటటువంటి సమస్యలు వాళ్ళకుంటే ఉండొచ్చు. ఉన్నా కానీ బాధ్యతల నుంచి పరిగెత్తకూడదు. ప్రజలని ఎన్లైటన్ చేయటంలో, టోటల్ గా ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుపడటంలో, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయటంలో తమ వంతు తాము చేయవలసినటువంటి బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి అవసరం మీడియాకి ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అలాంటి బాధ్యతను పూర్తిగా విస్మరించింది. ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఏబిఎన్ ఛానల్ కావచ్చు, మహా న్యూస్ ఛానల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ సమస్యల్లో, మరి వాళ్ళ ఆదాయ సమస్యలో వాళ్ళకుంటే ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యంలో కొంతమంది నాయకులు, కొంతమంది కాదు, ప్రతి నాయకుడు కూడా తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాడు. ఒక వ్యక్తిత్వాన్ని తాను పెంచి పోషించుకుంటాడు. తనతోటి సంబంధం లేకుండా దానిని ఖననం చేయటం, హననం చేయటం ఎంతవరకు సబబు? నిన్న గౌరవ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు ఆయన వివరణ ఇస్తే నిజంగా ఎంతో మందికి మెంటర్ అనిపించింది. అసలు ఈ యొక్క మీడియా అధిపతులు కావచ్చు, ఆ అధిపతులు క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు చెప్పినటువంటి మాటలను ఖచ్చితంగా వాళ్ళు 1కి 4 సార్లు, ఎన్నిసార్లు? 1కి 4 సార్లు వినాలి. మనం వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ముందు వ్యవస్థను బలోపేతం మనం చేసుకుంటున్నామంటే ప్రజలకు మనం సేవ చేస్తున్నట్టే. ప్రజలని అవేకెంట్ చేయాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. ప్రజలు ఏదైనా సరే రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ప్రజల్లోకి వెళుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంది. అలాంటిది పోయి ఆ పర్సెప్షన్ పక్కన పెట్టేసి సెల్ఫిష్ పర్సెప్షన్, తమ యొక్క సొంత ఆర్థిక లాభాల కోసం, లేకపోతే వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమించడం కోసం వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో చాలా బాధాకరము. అయోధ్య రామిరెడ్డి గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఏది పార్టీలు మారటం అనేది క్రొత్త ఏమి కాదు. కొందరు అధికారానికి అలవాటు పడి ఉంటారు, అధికారం లేకుండా ఉండలేరు. విలువలు, విశ్వసనీయత వాళ్ళకి దూరంగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళు తెలుగుదేశంకి అతీతం కాదు, వైసీపీకి అతీతం కాదు, భారతీయ జనతా పార్టీకి అతీతం కాదు, ఇంకొక పార్టీకి అతీతం కాదు. ఈ పార్టీల మార్పిడి అనేది సహజంగా ఉంటూనే ఉంటుంది. కానీ దానిని ప్రోత్సహించడం అనేది ఉందే, రాజకీయ పార్టీలు వారిని వారు బలపరుచుకోవటం కోసం ఎదుటి పార్టీలకు ఎరవేస్తాయి, వాళ్ళని ఆకర్షిస్తాయి. ఎదుటి పార్టీల్లోని కాస్త ప్రజాబాహుళ్యం ఉన్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళు ఆపరేషన్ ఆకర్ష్ ఉపయోగిస్తారు, వాళ్ళు ఆ విధానాన్ని పాటిస్తారు.
కానీ దానిని ప్రజల మీద రుద్దకూడదు కదా మీడియా. ఒకవేళ అలా రుద్దాల్సినప్పుడు నిజంగా ఆ నాయకులు వెళుతున్నారా లేదా అనేది వాళ్ళ రిఫ్లెక్షన్ కూడా తీసుకోవాలి కదా. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా వీళ్ళు సేకరించాలి కదా. ఈ రోజున ఒక ఇద్దరు పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, బేద మస్తాన్ రావు గారు, ఆయనకు 4 ఏళ్ల పదవీ కాలం ఉంది. అట్లాగే మోపిదేవి వెంకటరమణ గారు, ఆయనకు 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. ఇద్దరు వారి వారి వ్యక్తిగత కారణాలతోటి వాళ్ళు పార్టీని, వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ వేసినటువంటి వలలో చిక్కుకున్నారు. వాళ్ళు ఆశించినవి వాళ్ళు ఇస్తామన్నారు, వీళ్ళు వెళ్ళారు. అదే రాయండి. దాన్ని పక్కన పెట్టేసి వైసీపీ మునిగిపోయింది, వైసీపీ పని అయిపోయింది, 11 మందిలో ఒక్క వైవి సుబ్బారెడ్డి గారు తప్ప, అది కూడా ఆయన చిన్నాన్న కాబట్టి ఆగాడు, ఆయన తప్ప మొత్తం బోలోమంటూ 10 మంది వెళ్ళిపోతున్నారు అంటూ మీరు రాతలు రాశారే, ఇది ఏ రకంగా మీరు ప్రజలకి సర్వీస్ అందిస్తున్నట్లు? ఈ రాతలు రాయబోయే ముందు ఆ 10 మంది దగ్గర అభిప్రాయాన్ని ఎప్పుడన్నా తీసుకున్నారా? ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళని మనం ఇలా రాస్తున్నామే, మీ యొక్క మీ ఇబ్బందులు మీకు ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు పనితీరు అది, చంద్రబాబు నాయుడు గారి విధానమే అది. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి ప్రత్యర్థులను ప్రలోభాలకి లోబర్చుకొని, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీలో ఉన్నటువంటి నలుగురికి వల వేసి ఎమ్మెల్యేలను లాక్కున్నటువంటి ఘన చరిత్ర తండ్రి. ఆయనకుంటే ఉండొచ్చు ఆ చరిత్ర. మరి ఇది తప్పు అని ఏ రోజైనా సరే మీరు చెప్పారా చంద్రబాబు నాయుడు గారికి? ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం, ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే, ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలు అందాలంటే ప్రతిపక్షం కూడా వాయిస్ ఉండాలి, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ఈ విధంగా వలవేయటం మంచి పద్ధతి కాదని ఏ రోజైనా మీరు చెప్పారా? చెప్పలేదు కదా. అలాంటిది వైఎస్ఆర్సీపీని బలహీనపరిచేటటువంటి పనిని మీడియా మీరెందుకు చేపట్టాలి అంటాను నేను. వైఎస్ఆర్సీపీని బలహీనపరిచే పనిని టీడీపీ చేపడుతుంది, టీడీపీని బలహీనపరిచే పనిని వైసీపీ చేపడుతుంది. అది వాళ్ళిద్దరు చూసుకుంటారు. మీ పని ఏంటి? వాస్తవాలు మీరు ప్రజలకు తెలియజేయండి. ఈ రోజున ఆ మొత్తం మిగిలిన 10 మంది కూడా మా అభిప్రాయాలు కూడా తీసుకోకుండా మా వ్యక్తిత్వ హననం చేయడానికి మీకెవరు హక్కు ఇచ్చారని మిమ్మల్ని ప్రశ్నించారు. మీ ముఖాన ఉమ్మి వేసినట్టే కదా, మిమ్మల్ని చీకొట్టినట్టే కదా, మీ తప్పుని ప్రజల ముందు ఎండగట్టినట్టే కదా. ఎందుకు ఈ అవస్థ మీకు? ఎందుకు ఈ దురవస్థ మీకు? ముఖ్యంగా ఈనాడు, ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, మహాన్యూస్, వంశీ, వీళ్ళ విధానం ఎలా ఉందంటే నీతులు చెప్పటం, ప్రజాస్వామ్యానికి గోతులు తవ్వటం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బూతులు అంటగట్టడం, ఇలా ఉంది విధానం. ఇది ఎంతవరకు సబబు? దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే మీకు ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఇస్తారనా, లేకపోతే మీకు ఆదాయ వనరులు పెంచుతారనా? ఆ రకంగా మీరు ప్రజలకి కూడా అన్యాయం చేస్తున్నట్టే కదా. మీ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రజల్లో మీరు వార్తలను అందించే దానికి బదులుగా ప్రజల్లో మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టే కదా. ఇది ఎంతవరకు మీకు
ఇండియన్ నటి ఒక అందగత్తె గురించి, ఆ అందగత్తెని కూడా వైసీపీ వాళ్ళు ఏదో వేధించారు, కేసులు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే మీరు బోలోమంటూ వార్తలు రాసేశారే. అసలు టీవీ పెడితే ఆ జత్వాని తప్ప మరొక అంశం లేకుండా మీరు చేశారే. మీరు సాధించిందేంటి? ఈ ఈ యొక్క ప్రజలందరూ కూడా నెట్ లో ఆమె ఏంటి అనేది శోధించి ఆమె బతుకు మొత్తం బయట పెట్టారు. ఆవిడ పనే అదని, ఆవిడ హనీ ట్రాప్ చేస్తుందని అనేక మంది రాజకీయ నాయకులని, అనేక మంది పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి క్యారెక్టర్ ఆమెది అని చెప్పేసి తేల్చేశారు. ఆమె చరిత్ర మొత్తం బయటకు తీశారు. ఇప్పుడేమైంది? మీరు చులకనైపోయారు ప్రజల్లో. ఎంత చులకనయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గుడ్లవల్లేరులో ఒక కళాశాలలో మహిళల బాత్రూముల్లో, ఆడపిల్లలు స్నానాలు చేసేటటువంటి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ నగ్న చిత్రాలు తీస్తున్నారనేటటువంటి అంశాన్ని కూడా మీరు పట్టించుకోకుండా ఏదో వైఎస్ఆర్సీపీని దెబ్బతీద్దామని, సిపిలోని నేతలకు బూతులు అంటగడదామని మీరు ప్రదర్శిస్తున్నటువంటి అత్యుత్సాహం వల్ల ప్రజల యొక్క ప్రయోజనాలు నీరుగారిపోతున్నాయా లేదా? 300 మంది ఆడపిల్లల ఆక్రనాదాలు మీకు వినిపించవు, కనిపించవు. మీరు అటువైపు కూడా చూడరు, అటువైపు ఆ వార్తలను రాయరు. ఎవరో జత్వాని అనేటటువంటి మహిళ ఒక అందాల రాసి ఆమె ఫోటో మీ పేపర్లో పదే పదే వేస్తే, లేదా మీ ఛానల్లో పదే పదే చూస్తే ఆమెను చూడాలని చెప్పేసి మీ పిఆర్పి రేటింగ్ పెరుగుతుందని, మీ పేపర్లు 4 పేపర్లు కొంటారని చెప్పేసి మీరు వార్తలు రాస్తే మీరు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? ఆంధ్రజ్యోతి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? ఈనాడు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? టీవీ5 కొంచెమైనా సరే బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది మీకు ఉండాలా వద్దా? అయోధ్య రామిరెడ్డి గారు స్పష్టంగా చెప్పింది అదే. రాజకీయాల్లోకి వచ్చే ముందే ఆయనకేం అవసరం లేదు. ఆయన ఇప్పటికే సామాజిక సేవలో తన వ్యాపారం ద్వారా విపరీతంగా బ్రహ్మాండంగా సేవ చేస్తా ఉన్నాడు. ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నేనే నా ద్వారానే ఎన్నో 10ల సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పించావు ఆయనకు సంబంధించినటువంటి రామ్కీలో. అలాంటి సేవ చేసే ఆయన రాజకీయంగా కూడా ఒక డయాస్ కావాలనుకున్నారు. ఆ డయాస్ సామాన్యులకి అందుబాటులో, సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటి భావజాలంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అనుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళారు. అది ఆయన నేరమా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని తీసుకోకుండా మీరు వార్తలు రాసేస్తారా? ఎంత దుర్మార్గం అండి ఇది. ఆయన వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాలా? ఏమి సాధిస్తారు మీరు? వేమూరి రాధాకృష్ణ గారు కావచ్చు, లేకపోతే మరి రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఎవరు నిర్వహిస్తున్నారో ఆ బాధ్యతలు వాళ్ళు కావచ్చు, మహావంశీ గారు కావచ్చు, టీవీ5 నాయుడు గారు కావచ్చు. మీరు సాధించేదేంటి? మొత్తం ఖాళీ అయిపోతుంది అంటాడు వెంకటకృష్ణ వెటకారంగా. ఇప్పుడు మిమ్మల్ని ఈ మొత్తం ఈ 10 మంది చెప్పుతో కొట్టారు కదండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు పార్టీలో చేరిపోతున్నారు. ఆ గొల్లబాబురావు కన్నీరు పర్యంతరమయ్యాడు. నేను ఒక దళితుడిని, నా క్యారెక్టర్ చూడరా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొట్టమొదటిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి నేను. రాజశేఖర రెడ్డి గారి వల్ల రాజకీయ జీవితం నాకు లభించింది. అలాంటి కుటుంబానికి నేను అన్యాయం చేస్తానా అని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు మీరు ఎందుకు కల్పిస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఈ రకంగా ప్రజలకు చేస్తున్నది శూన్యం. మీరు ప్రజలకు ప్రభుత్వాల మీద ప్రజల తరపున పోరాడాల్సినటువంటి బాధ్యత పత్రికలది.
ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎటు పంపించింది? సూపర్ సిక్స్ గాలిలో ఎందుకు కలిపేసింది? దాని గురించి రాయండి మీరు వార్తలు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక పెన్షన్స్ మినహాయించి, పెన్షన్స్ కూడా ఏమిస్తుంది? పెన్షన్స్ సామాజిక పెన్షన్స్ మాత్రమే ఇస్తా ఉంది. ఆ పెన్షన్స్ లో ఏం చెప్పింది? మైనారిటీ వర్గాలకు 50 ఏళ్ళు నిండిన తర్వాత 50 ఏళ్ళు నిండితే చాలు ఇచ్చేస్తామన్నది కదా, ఇవ్వట్లేదు కదా. దాని గురించి వార్తలు రాయండి. మైనారిటీ వర్గాల వాళ్ళకి 50 ఏళ్ళు నిండినటువంటి ముస్లిం మైనారిటీలకి పింఛన్లు ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నించండి. ఉచిత బస్సు పెడతామన్నారు కదా సామాన్య ప్రజల కోసం, ఉచిత బస్సు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఘోరంగా ప్రచారం చేశారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే తప్పు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదే సర్వే రాళ్లను తిరగేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఆ పేరును భూమిలోకి పాతేసి మళ్ళీ అదే రాళ్లను వాడుతున్నారు కదా. అంటే ఆ సర్వే కరెక్టే కదా, దాని మీద ఎందుకు అంత రాద్ధాంతం చేశారని అడగండి. మీరు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడండి ఏదైనా సరే. మరి మద్యపాన నిషేధం అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శించాం కదా, మనం విమర్శించి అధికారంలోకి వచ్చాం కదా. మరి అదే మద్యపాన నిషేధాన్ని మనం చేయాలి కదా. నాణ్యమైన మద్యం ఇస్తామని అంటామేంటి? మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వం చేయకూడదని మనం చెప్పాం కదా, అదే విధానాన్ని కొనసాగించడం ఏంటి? ఈ ప్రశ్నలు వేయండి, ప్రజలకు ఉపయోగపడండి. అంతేగాని ఒక జగన్మోహన్ రెడ్డి గారినో లేక ఒక వైసీపీనో మనం దెబ్బతీస్తున్నాం అనుకుంటే మీరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు. వ్యవస్థలో మీరు మీరు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత నుంచి పరారవుతున్నట్లుగా ప్రజలు మిమ్మల్ని అసహించుకునే రోజు కూడా తెచ్చుకోకండి. నిబద్ధతతో కూడి సత్యంతో కూడినటువంటి వార్తలను ప్రజలకు అందించినప్పుడే, అంటే నిబద్ధతా వస్త్రాలు ధరించినప్పుడు మాత్రమే మీడియా పట్ల గౌరవం ప్రజల్లో ఉంటుంది. అంతేగాని మీరు రాతలు రాసినంత మాత్రాన ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారనుకుంటే చాలా తప్పు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు నచ్చక వైఎస్ఆర్సీపీని గెలిపించారు. అదేవిధంగా మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తప్పులు నచ్చక, ఆ పనితీరు నచ్చక అధికారంలోకి వచ్చారు. అంతేగాని మీ రాతల వల్ల అధికారంలోకి వచ్చారు అనుకుంటే చాలా పొరపాటు. దాన్ని గ్రహించండి. ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి. ప్రజల్ని ఎన్లైటన్ చేయండి, తప్పలేదు. కానీ అబోధ కల్పనలు, అసత్యాలు మీ ఆర్థిక లాభాల కోసం రాసి నవ్వులు పాలు కాకండి. నమస్తే.